మ్యాచ్ మధ్యలో అంబానీ కుట్రలు చేశారా? శ్రేయస్తో డీల్ కుదిర్చేందుకు ప్రయత్నం చేశారా? అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. సోమవారం జరిగిన IPL 2025 మ్యాచ్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్లేఆఫ్స్లో రెండో స్థానం కోసం ముంబై ఇండియన్స్, మొదటి స్థానం కోసం పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్న పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యాజమాని ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఆకాష్ అంబానీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మాట్లాడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో 153 పరుగులు చేసిన సమయంలో ఆకాష్ అంబానీ శ్రేయస్ అయ్యర్తో చర్చలు జరిపినట్లు సమాచారం. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్తో ఆకాష్ మాట్లాడినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దాదాపు 2 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. ముంబై ఇండియన్స్ గెలవడం కోసం ఏదైనా చేస్తుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంపైర్లను కొనుగోలు చేశారని, ఇప్పుడు ఆటగాళ్లను కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆకాష్ అంబానీ కుట్రపూరితంగానే శ్రేయస్ అయ్యర్తో డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాడని, ఇది చాలా దారుణమని మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టుపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆకాష్ అంబానీ ఎంత ప్రయత్నించినా శ్రేయస్ అయ్యర్ మాత్రం తన జట్టును గెలిపించాడు. పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. ముంబై ఇండియన్స్ 184 పరుగులు చేయగా పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.